ఇప్పుడు మనం మన లైఫ్ స్టైల్ అంతా కూడా కేవలం స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్, పెరాలసిస్ స్ట్రోక్, క్యాన్సర్స్, ఇంకా చర్మవ్యాధులు అయితే చెప్పక్కర్లేదు. చర్మవ్యాధులు రావటానికి రీజన్ ఏంటి? పూర్వం చక్కగా 3 నెలలకు ఒకసారి ఆముదం తాగించేవారు. ఎప్పుడైతే చిన్న పేగులు పెద్ద పేగు శుద్ధి అవుతుందో, విరోచన సాధనం ఎప్పుడైతే మనం చేసామో 3 నెలలకు ఒకసారి మన శరీరంలో ఉన్న కఫం అంతా కూడా పోతుంది. అసలు మన శరీరంలో తయారై కఫమేనండి జబ్బులన్నిటి కూడా మూలాలు. ఆ కఫం ఎప్పుడైతే పోయిందో అసలు దీర్ఘకాలిక వ్యాధులు అన్నవి ఉండవు. సీజనల్ అంటాం, అంటే జలుబు, దగ్గు, విరోచనాలు ఇటువంటివన్నీ కూడా చుట్టం చూపు అనమాట. అంటే వచ్చిపోయాయి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు వచ్చిపోతున్నటువంటి ఈ వ్యాధులు. అదే దీర్ఘకాలిక వ్యాధులు అంటే మన బతికన్నంతకాలం మన ఇబ్బంది పెడుతున్నాయి అని అర్థం. అటువంటివి రాకుండా ఉండాలి అంటే మన ఆహార నియమాలు మార్చుకుంటూ మన వంటింట్లో ఉన్నటువంటి పదార్థాలు ఎలా వాడుకోవాలి. ఇప్పుడు క్యాన్సర్ ఉందండి, మా దగ్గర ఎటువంటి క్యాన్సర్ అయినప్పుడు కూడా చాలా చక్కగా నయం అవుతుంటుంది. అయితే నయం అవుతుంది అంటే ఇక్కడ మనం చాలా రకాలుగా ఆలోచించాలి. అసలు క్యాన్సర్ ఎందుకు వచ్చింది? మనం తినే తిండి వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గిపోయిందో, ఇప్పుడు చూడండి అమాయకుడిని అందరూ ఎటకారు వాడతారు, వాడు తంతాడంటే వాళ్ళు జోలికి వెళ్ళరు, అమాయకుడైతే అందరూ వెళ్తే ఒక లంపగా కొట్టి వెళ్ళిపోతారు. అంటే మన శరీరం ఎంత బలహీన పడితే మనం తీసుకునే ఆహార నియమాలు, మన అలవాట్లు ఇవన్నీ కూడా వీటి వల్ల ఎంత బలహీన పడితే అన్ని వ్యాధులు మన శరీరంలోకి వచ్చి తిష్టేస్తాయి. మళ్ళీ దాంతో నానా ఐరాణ పడుతూ ఉండాలి. ఇక్కడ క్యాన్సర్ అవనివ్వండి, హార్ట్ ప్రాబ్లం అవనివ్వండి, హై బీపీ అవనివ్వండి, హై షుగర్ అవనివ్వండి, ఈ అన్నిట్లు కూడా చాలా చక్కగా ఈ మూలికా వైద్యంలోని వివిధ మూలికలతోటి, రకరకాలు మూలికలు, వంటింటి దినుసులు, మన ఇంట్లో కూరలోనే అయితే వేస్తాం కదండి. కూరలో ఏం చేస్తారు? రుచిగా కారంగా ఉండాలి అంటే కాస్త 2 మిరియాలు, దాచిన చెక్క ఏవో అన్నీ వేసి చేస్తారు. లేదు కాస్త కారం తక్కువ ఉండాలంటే తగ్గిస్తారు, లేదు చప్పగా ఉండాలంటే కాస్త ఉప్పు తగ్గిస్తారు. అంటే ఎవరికి టేస్ట్కి తగినట్టు వాళ్ళు వండుకొని తింటూ ఉంటారు. మేమేం చేస్తామంటే ఎవరు ఎంత తినాలి, ఎంత కారం వాడాలి, ఎంత పులుపు వాడాలి, ఎంత ఉప్పు వాడాలి, ఎంత తీపి వాడాలి, ఎంత చేదు వాడాలి, ఆ ప్రమాణాలని మా అనుభవం జోడించి, ఇగో మీరు ఈ జీలకర్ర ఎంత తినండి, రోజుకి వెల్లుల్లి గుడ్లు ఇన్ని తినండి, ధనియాలు ఇన్ని తినండి, కషాయం, వామ్ ఇంత తినండి, లేదు ఒక వేపాకు తినండి, ఈ పారిజాతం ఆకు తినండి, ఇన్ని ఆకులు తినండి, జామాకులు ఇన్ని ఆకులు తినండి, అవి మా అనుభవాన్ని జోడించి అది చెప్పగలుగుతాం. ఇప్పుడు చాలామంది కాకరకాయ కూర వండుకొని తినేస్తే షుగర్ పోతుంది అంటారు. కొంతమంది ఏంటి, ఇప్పుడు అదే పనిగా రోజు కాకరకాయ తింటే ఏమవుతుంది? వేడి చేసిపోయి విరోచనాలు పట్టుకొని నానా ఐరాన్ పడతారు. ఎవరైతే చెప్పారో వాళ్ళకి ఫోన్ చేసి, ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కదా మనకు అందుబాటులోనే, నువ్వు కాకరకాయ తినమన్నావు కానీ నాకు షుగర్ తగ్గుతుందో తగ్గదో కానీ నేను చచ్చిపోదును, కాకరకాయ కూర నన్ను ఎంత ఇబ్బంది పెట్టింది అంటాడు. అంటే ఆయన చెప్పింది కరెక్టే, కాకరకాయ తింటే షుగర్ తగ్గుతుంది. ఎంత తినాలి, ఎంత సమయానికి, ఎంత మోతాదు తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఇవన్నీ కూడా వైద్యుడు నిర్ణయిస్తాడు. అందువల్ల వైద్య సలహా అంటారు. అట్లాగే మీరు చేసుకునేవి పరిధిలోని ప్రతి వైద్యులు కూడా మీకు చెప్తారు, ఏమండి మీరు ఒక చెంచా ధనియాల కషాయం తాగండి, దాంతో మందు వేసుకోండి, లేదంటే మీరు ఉదయాన్నే 2 వేపాకులు తినండి, లేదు మీ ఇంటి దగ్గర ఉంటే రోజు ఒక 2 జామ చిగురులు తినండి. ఆ వైద్యులు ఎలా చెప్తున్నారో అలాగే తిన్నట్లయితే మన శరీరంలో కొన్ని జబ్బులు పోతాయండి. ఇప్పుడు చర్మవ్యాధులు ఉన్నాయి, నాకు తెలిసి చర్మవ్యాధులతోటి పూర్వానికి ఇప్పటికీ తలుచుకుంటే, పూర్వం 100 మందిలో ఒకరిని నెలిగితే ఇప్పుడు చర్మవ్యాధి లేని వాళ్ళని ఒకరిని నెలకాలి. అంటే రివర్స్ అయిపోయింది పరిస్థితి అంతా కూడా.
దీనికి మూలాలు ఏంటి? అసలు మనకు భోగి మంట ఎందుకు వేస్తారు? సంవత్సరంకి ఒకసారి పండుగ ఎందుకు చేస్తారు? భోగి మంట అంటే మన వాళ్ళు అర్థం ఏంటి అంటే, భోగి మంట ఎక్కడో ఉన్నటువంటి కర్రలు, ఎక్కడో ఎండిపోయినటువంటి ఈ ఆకులు అలములు తెచ్చి పెద్ద మంట వేస్తారు. అసలు భోగి మంట అంటే ఏంటి అంటే, మన ఇంట్లోని పాడైపోయిన వస్తువులు, పాడైపోయిన కుర్చీ ఇరిగిపోయింది చెక్కది, ఇప్పుడు అన్నీ మనకి ఇరిగిపోవడానికి ఏం లేవండి. ఒకళ్ళు ఇరిగిపోతే మళ్ళీ కరిగించేసి మళ్ళీ వస్తువులు చేసేస్తున్నారు. అంటే కరిగించి వస్తువులు చేస్తున్నారంటే అర్థమైంది కదా, అంటే చెక్క కాదు అని. ఇప్పుడు పరిస్థితులు ఎలాగైపోయాయి అంటే, ఇప్పుడు పెద్ద పండగ వస్తుంది, భోగి రోజు ఏం చేస్తారు? ఉదయాన్నే లేచి నలుగు పెట్టుకోవాలి. అసలు నలుగు ఎందుకు పెట్టుకోవాలి? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, మీరు కాలంలోని ఈ నలుగు పెట్టుకున్నప్పుడు చర్మం ఊడుతూ ఉంటుందండి. నలుగు పెట్టడం వల్ల మనకి శ్వేత గ్రంథులన్నీ కూడా ఓపెన్ అయ్యి అసలు చర్మ వ్యాధులే ఉండవు. మీరు 3 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి నలుగు పెట్టుకోండి, ఎంత ఆరోగ్యంగా ఉంటుందో. నలుగు పెట్టుకునే విధానం కూడా చాలా పెద్ద సబ్జెక్టు. ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా టూకీగా మాట్లాడుతున్నాం. ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా మళ్ళీ చెప్పుకుందాం. అసలు నలుగు అంటే ఏంటి, నలుగు పిండి అంటే ఏంటి, ఎలా పెట్టుకోవాలి, ఎన్ని రోజులకి పెట్టుకోవాలి, ఆ పెట్టుకోవడం లాభాలు ఏంటి, ఇవన్నీ కూడా మరొక వీడియోలోని మనం చెప్పుకుందాం. అలాగే ఈ పెరాలసిస్ రాకుండా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహార నియమాలు, వీటి గురించి కూడా మనం ఎటువంటి నిర్ణయాలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి. అలాగే ఇప్పుడు క్యాన్సర్ ఉంది, ఇమ్యూనిటీ ఎప్పుడైతే పెరిగిందో అసలు క్యాన్సర్ జబ్బే కాదండి. క్యాన్సరు జబ్బే కాదు. క్యాన్సర్ అనేసరికల్లా మన మైండ్లోని క్యాన్సర్ వస్తే చచ్చిపోతాము. ఎందుకు చచ్చిపోతారండి? క్యాన్సర్ లేకపోయినా బలహీనంగా ఉంటే చచ్చిపోతాం. ఇంతవరకు మనం చెప్పుకునేదంటే ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది, రోగనిరోధకత ఎక్కడి నుంచి వస్తుంది? మనం తీసుకునే ఆహార నియమాల్లోనే ఉంది అది. అవి కరెక్ట్గా మనం తీసుకున్నట్లయితే చక్కగా అన్ని వ్యాధులను కూడా, ఎటువంటి వ్యాధి మన శరీరంలో ప్రవేశించకుండా మన శరీరాన్ని మనం కాపాడుకోవచ్చు. ఈ క్యాన్సర్ గురించి కూడా మరొక వీడియోలోని మనం క్షుణ్ణంగా అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహారం భుజించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు క్యాన్సర్ అంటే ప్రమాదం అవునా కాదా, ఇటువంటివి మళ్ళా క్షుణ్ణంగా ఇంకొక వీడియోలో తెలుసుకుందాం.